హలో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వీకెండ్ కాబట్టి బయటకు వచ్చాము. వీళ్ళందరూ ధైర్యంగా ఎలా తిరుగుతున్నారో చూడండి. గ్యాస్ దొరకటం లేదన్నా భయం లేదు, పెట్రోల్ దొరకదు అన్నా భయం లేకుండా తిరుగుతున్నారు చూడండి. అసలు అందులో మేము కూడా తిరుగుతున్నాము. మళ్ళీ మా వారు సెటర్ వేస్తారు, మనం కూడా తిరుగుతున్నాం కదా. ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, వాళ్ళు కొట్టుకుంటూ, మనకేమో ఇలా ఏం అర్థం కావటం లేదు ఫ్రెండ్స్. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి. చాలామంది నాకు తెలిసి ఊర్లోకి వెళ్ళిపోతారు. నాకు తెలిసి పిల్లలకి హాలిడేస్ కదా అని 5 yearsకి 4 yearsకి ఏదో ఒకటి. మొన్నటి వరకు కరోనా అని, మళ్ళీ యుద్ధం వల్ల ఇది దొరకదు అది దొరకదు అని అదొక టెన్షన్. సరుకులు దొరకమని కొందరైతే 3-4 months ఈ సరుకులు తెచ్చి పెట్టుకుంటున్నారు. కొందరైతే పెట్రోల్ దొరకదని డబ్బాలు తెచ్చి పెట్టుకుంటున్నారు ఇంట్లో. అస్సలు చూడండి, ప్రతి ఒక్కరు బయటికి తిరుగుతూనే ఉన్నారు. కొందరు పెట్రోల్ వేసుకుని తిరుగుతున్నారు, కొందరు హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు, కొందరు బెల్ట్ లేకుండా తిరుగుతున్నారు, ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. చూడండి, ఇక్కడే అనుకుంటే పైన కూడా వెళ్తున్నాయి. చూడండి, ఎంత పెట్రోల్ రావాలి, ఎంత డీజిల్ రావాలి, ఎన్ని కార్లు తిరగాలి, రొటేట్ అవుతూ ఉండాలి. ఒకసారిగా ఆగిపోతే చూడండి, స్తంభించినట్టు ఉంటుంది లైఫ్. మీరు కూడా బండి నిండా పెట్రోల్ కొట్టించుకొని జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో గ్యాస్ అయిపోతే గ్యాస్ తెప్పించుకొని జాగ్రత్తగా ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ ఏరియా కోసా ఏరియా జను జాతే హై సబ్ పంజాగుట్టకి తీసుకువెళ్తున్నారంట. నాకు కూడా తెలియదు. ఇది ఈ ఏరియాలో ఫస్ట్ టైం రావడం, కొత్తగా ఉంది. ఇల్లు పార్కు లేకుంటే విజిత మార్కెట్, ఇలా అంతేగాని ఇలా బయటికి ఇప్పుడే రావడం. అందరు బిజీ అయిపోయారు లైఫ్లో. కొంచెం బండి ఆగితే చాలు హారన్ల మీద హారన్లు కొడుతుంటాం. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరూ వెళ్తున్నారు. సేఫ్గా మీ డెస్టినేషన్కి చేరుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఎవరిని బాధ పెట్టద్దు. వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.